వేయడం, కూరగాయలు అమ్మడం, బట్టలు ఇస్త్రీ చేయడం ఇలాంటి స్కిట్స్ చేయడం ఆపేయండి. ఎన్నికల ప్రచారం అంటే సరదా కాదు, కాస్త సీరియస్ గా క్యాంపెయిన్ చేయండి. ఇది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు చేసిన హితోపదేశం. అవును, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కామెడీ ప్రచారాన్ని ఆపి బీఆర్ఎస్ హయాంలో ఏం చేశామో, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలేంటో వివరించాలని దిశానిర్దేశం చేశారట గులాబీ బాస్. అయితే ఇదంతా మాజీ మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి చెప్పినా కొంతమంది ఆయనను ఫాలో అవుతున్నారన్న ఉద్దేశంతోనే కేసీఆర్ నేతలకు క్లాస్ తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. బైపోల్ ప్రచారంలో నేతల తీరుపై కేసీఆర్ అసంతృప్తి. ప్రచారంలో కామెడీ స్కిట్స్ చేయడంపై కేసీఆర్ సీరియస్. పరోక్షంగా మాజీ మంత్రి మల్లారెడ్డికి క్లాస్ తీసుకున్న కేసీఆర్. ప్రచారంలో సరదా పనులు మానుకోవాలని చెప్పిన గులాబీ బాస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. సెట్టింగ్ సీటును తిరిగి కైవసం చేసుకునేందుకు ఏ అవకాశాన్ని వదులుకోకుండా దూసుకెళుతున్నారు గులాబీ లీడర్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రతి అంశాన్ని కేటీఆర్, హరీష్ రావే స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. జూబ్లీహిల్స్ లో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణలో గులాబీ పార్టీ బలంగా ఉందన్న సంకేతాలు పంపాలని కేసీఆర్ భావిస్తున్నారు. పైగా ఈ ఎన్నిక రానున్న స్థానిక సంస్థలు, ఆ తరువాత జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని, అందుకే జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ముందుకెళుతోంది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంపై కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. పార్టీ ప్రచారం, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారట. ఈ సందర్భంగా కొందరు పార్టీ నేతల వ్యవహార శైలిపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కొంతమంది నేతలు చేస్తున్న సరదా పనులపై గులాబీ బాస్ కొంత అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. ప్రచారంలో భాగంగా స్థానికంగా కొందరు నేతలు టిఫిన్ సెంటర్లలో దోశలు వేయడం, అరటిపళ్లు అమ్మడం, హెయిర్ కటింగ్ సెలూన్లో కటింగ్ చేయడం వంటి పనులపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. ప్రచారంలో ఇలాంటి స్కిట్స్ చేస్తే కామెడీగా కాసేపు నవ్వుకోవడానికి ఉంటుందే తప్ప ఓటర్లను ఏమాత్రం ఆకట్టుకోలేమని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఇలాంటి సరదా స్కిట్స్ మాజీ మంత్రి మల్లారెడ్డి మొదలుపెట్టారు. ప్రచారంలో భాగంగా స్థానిక జనంతో కలిసి సరదా పనులు చేస్తున్నారు మల్లారెడ్డి. టిఫిన్ సెంటర్లోకి వెళ్లి దోశలు వేయడం, కూరగాయలు, పళ్లు అమ్మడం, సెలూన్లో హెయిర్ కట్ చేయడం వంటివి చేశారు మల్లారెడ్డి. ఇది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో మరికొంతమంది నేతలు కూడా మల్లారెడ్డిని ఫాలో అవుతున్నారట. ప్రచారంలో కామెడీ స్కిట్స్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అయితే నేరుగా మాజీ మంత్రి మల్లారెడ్డి పేరు ప్రస్తావించకుండా ఎన్నికల ప్రచారంలో ఇలాంటి సరదా స్కిట్స్ మానేయాలని చెప్పారట. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి కామెడీ పనులు చేస్తే సోషల్ మీడియాలో ప్రచారానికి పనికి వస్తాయే గాని ఓటర్లను ఏమాత్రం ఆకట్టుకోలేవని కేసీఆర్ అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. ప్రధానంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కేసీఆర్ సూచించారు. అందులోనూ హైదరాబాద్ అభివృద్ధిని జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రస్తావించాలని చెప్పినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్లు, ఉచితంగా తాగునీటి సౌకర్యం, కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం, ఐటీ రంగ అభివృద్ధి, శాంతి భద్రతల వంటి అంశాలను ప్రచారం చేయాలని కేసీఆర్ సూచించారట. ఇదే సమయంలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 6 గ్యారంటీలు అమలు కాలేదని, ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ ఆదేశించారని తెలుస్తోంది. కేసీఆర్ హితోపదేశంతోనైనా బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారాన్ని సీరియస్ గా తీసుకుంటారో లేదో చూడాలి మరి.